గ్యాస్ సిలిండర్ పేలి నివాస పూరి గుడిసె దగ్ధమైన సంఘటన చిన్నశంకరంపేట మండలం పేటగడ్డ గ్రామంలో చోటు చేసుకుంది. రామూర్కి చెందిన నివాస పూరి గుడిసెలో గ్యాస్ సిలిండర్ పేలడంతో శ్రీకాంత్ కు స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో నివాస పూరి గుడిసె పూర్తిగా దగ్ధమైందని, ఇంట్లో ఉన్న 4 లక్షల రూపాయలు, 5 తులాల బంగారం, 20 తులాల వెండి పూర్తిగా కాలిపోయిందని బాధితుడు తెలిపారు. మండల్ చిన్నశంకరంపేట జిల్లా మీద మేము ఏదో కూలి పని చేసుకుంటా బతుకుతాం సార్. మేము గుడిసె వేసుకున్నాం. ఇంతకుముందు ఇట్లానే నష్టమైనమని గుడిసె ఉంది సార్ మాకు. గుడిసెలో మేము పనికి వెళ్ళాం. మా డాడీ వాళ్ళకినా అక్కడ వెళ్ళారు, హాస్పిటల్ కానీ వెళ్ళారు సార్ చేకుంట. ఇక మా తమ్ముళ్ళు మా వైఫ్ గిన ఇంట్లోనే ఉన్నారు. మా చిన్న బుడ్డోడు ఉన్నాడు ఇంట్లో, నాకు ఒక కొడుకు. వాళ్ళ ఇంటికాడ లోపల గ్యాస్ పెళ్ళింది సార్. అది గ్యాస్ పెళ్ళి 4 లక్షల దాకా అమౌంట్ అయినాయి సార్. మొత్తం బొగ్గు మళ్ళీ ఏమో బంగారం సార్, 5 తులాలన్నర బంగారం. ఎండి ఒక 20-30 తులాల బండి ఎండి ఉంటుంది సార్. నేను డ్రైవింగ్ చేస్తాను సార్, నాదే బండి. దాని ఆర్సీ బుక్, ఒరిజినల్ పట్టా బుక్, ఆధార్ కార్డులు ఇక మొత్తం పోయినాయి సార్. బాడీ బాసన్లు మొత్తం, మళ్ళీ 10 క్వింటల్ బియ్యం అట్లనే పోయినాయి సార్ మొత్తం. మాకు ప్రభుత్వం డ్రెస్ ఏం లేవు సార్. ఇక మేమే మిగిలినాం సార్. ఇక నేను ఇప్పుడు వచ్చిన సార్. ఇప్పుడు 6 గంటలకు ఇట్లా కాలింది సార్. ఇది 6-6:30 అట్లా కాలింది సార్. ఇది మాకు ప్రభుత్వం ఇట్లా ఆదుకోవాలని కోరుకుంటున్నాను.